హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను చెప్పాను కదండి నాన్నగారికి సెప్టిక్ అయింది చెయ్యి అనేసి. ఇంకా చాలామంది అయితే తెలియనోళ్ళు అడుగుతున్నారు, ఏమైంది, ఎలాగైంది, సరిగ్గా చూపించు అనేసి. వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను అనమాట. నాన్నగారికి అయితే చెయ్యి చిన్న చాకు గుచ్చుకుందండి. దానికైతే ఇంకా ఇంత పెద్దగా అయితే సెప్టిక్ అయితే అయిపోయింది అనమాట. అది ఎలాగైందంటే, చాకు గుచ్చుకుంది కదండి, ఆ చాకు గుచ్చుకున్నాక 2 డేస్ అయితే ఇంకా ఏం కాదులే అని లైక్ తీసుకున్నారన్నమాట. ఏం కాదులే అనేసి ఇంకా 2 డేస్ తర్వాత అయితే ఇక్కడైతే టీటీ ఇంజెక్షన్ అయితే చేయించారు. టీటీ ఇంజెక్షన్ చేయించాక కూడా చెయ్యి అయితే వాయటం మొదలెట్టిందండి. ఏంటి ఇలా వస్తుంది, మేమైతే అన్నం ఐస్ పెట్టుకో తగ్గుతుంది, ఏం కాదులే అనేసి అన్నాం. తర్వాత అయితే ఉండగా చెయ్యి అంతా వాసిపోవటం మొదలెట్టేసిందండి. ఇంకా అప్పటికి ఇన్ఫెక్షన్ అయితే అయిపోయిందన్నమాట. ఇక్కడ దగ్గరలో మాకు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే మాట. సరేలే అయితే అక్కడ చూపిద్దాం ఒకసారి అయితే చూపిస్తే అక్కడ జాయిన్ చేసుకుని కొంచెం అయితే వాళ్ళు చిల్లెట్టి అక్కడ సీమ్ పట్టేసిందని తీశారండి. ఇంకా చెయ్యి అయితే ఇంకా పైదాకా ఎర్రగా అయితే అయిపోయిందన్నమాట, జబ్బల దాకాని. ఇంకా మా అమ్మాళ్ళకి అయితే భయం వేసేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారండి. నర్స్పూరు గాబేడి హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తే వారైతే ఇక్కడైతే అవ్వదు, ఇక్కడ జాయిన్ చేసుకోమని చెప్పేశారన్నమాట. చెప్పేస్తే ఇంకా జానకి హాస్పిటల్లో పాత ఎండియా కొత్త ఎండి హాస్పిటల్కి తీసుకెళ్తేనండి వాళ్ళు అన్నారు, ఇంకా ఇలా ఉంటే ఇంకా ఏంటి, మేమైతే మనిషికిని ఇంకా చేతికి కూడా గ్యారెంటీ ఇవ్వమని చెప్పారన్నమాట. మనిషికి ఇంకా చెయ్యికి గ్యారెంటీ లేదు, ఇక్కడ అవ్వదు, మీకు 5 లక్షలు అవుతుంది, 10 లక్షలు అవుతుంది, అయినా సరే మేము గ్యారెంటీ చెప్పలేమనేసి భయపెట్టేశారండి. అమ్మకి ఇంకేం చెయ్యాలో కంగారు అయిపోయిందండి. ఇంకా గోదావరి అవతల మా అత్తయ్యలు అయితే ఉన్నారు, వాళ్ళకైతే మా బావాళ్ళకి ఫోటో పెడితే వాళ్ళకి తెలిసిన హాస్పిటల్లో అయితే చూపించారన్నమాట. చూపిస్తే వాళ్ళు తీసుకురమ్మన్నారండి. ఇంకా అప్పటికప్పుడు ఇంకా అమ్మ అయితే ఇక్కడి నుంచి వెళ్ళింది. ఇక్కడి నుంచి వెళ్ళగానే అక్కడి నుంచి అత్తయ్య అని ఇంకా బావాళ్ళు వచ్చారు, ఇంకా మా కుమారకాళ్ళు వచ్చారన్నమాట. వాళ్ళు వచ్చి ఇంకా హాస్పిటల్లో అయితే జాయిన్ చేయించి వాళ్ళు అన్నారు, మేము వచ్చేదాకా అయితే ఆగండి, మీరు ట్రీట్మెంట్ అయితే మొదలుపెట్టండి, మేము వచ్చాక అన్నీ చూసుకుంటామని చెప్పారన్నమాట. ఈ లోపు అయితే జాయిన్ చేసుకున్నారండి. జాయిన్ చేసుకున్నాక వాళ్ళు చెప్పారప్పుడు 90% వరకు అయితే చెయ్యి అయితే పనిచేయదు, చెయ్యి తీసేవాల్సి వస్తుందని చెప్పారండి. ఇంకా అమ్మ అయితే చాలా టెన్షన్ అయిపోయిందండి, చాలా భయపడిపోయింది అన్నమాట. అయ్య బాబు ఏమైపోయింది అనేసి ఇంకా అమ్మ నాకు చెల్లికి ఫోన్ చేసి ఏడ్చేసింది. ఇంకా చెల్లి అయితే అప్పటికే బయలుదేరిపోయిందండి. ఇంకా ఈయనైతే ఫ్లైట్కి కూడా టికెట్లు తీస్తానన్నారు హెల్దీగాననేసి. అప్పుడు అత్తయ్య వాళ్ళు అన్నారన్నమాట, ఎందుకు, పిల్లలతో ఇన్ఫెక్షన్ అయిపోయింది కదా, ఇక్కడ ఎలాగా హాస్పిటల్లో ఉండనివ్వరు పిల్లలతోటి, అప్పుడు వద్దులే, ఇంటికి వచ్చాక వద్దిగానే అనేసి అన్నారన్నమాట. అందుకని నాకు పెళ్ళి అయితే ఈయనైతే ఫ్లైట్కి టికెట్లు తీస్తానని అప్పటికప్పుడు అయితే మేము రావడానికి అయితే బయలుదేరిపోతే రెడీ అయిపోయామండి. కానీ వీళ్ళు మా అత్తయ్యలు అన్నారు, వద్దు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాము, ఇంకా పిల్లలతోటి హాస్పిటల్లో రానివ్వరు, ఇంకా ఇబ్బంది పడిపోవాలనేసి అన్నారనేసి మేము ఆగిపోయామండి. సరేలే ఇంటికి వచ్చాక వద్దామనేసి. ఇంకా అలా అయ్యాకైతే ఇంకా అక్కడైతే ఒక వారం 10 రోజులు అయితే హాస్పిటల్లో ఉంచుకున్నారండి. అప్పుడే అన్నారు చాలా సీరియస్. వాళ్ళు కూడా 90% వరకు అయితే చెయ్యికైతే గ్యారెంటీ చెప్పలేదండి. చెప్పకపోతేనే సరేలే ఇంక ఏదైతే అయిందనేసి అయితే ఇంకా లోపలైతే ఆపరేషన్ స్టార్ట్ చేయగానే కొంచెం ఎక్కడి వరకు ఇన్ఫెక్షన్ అయిందో అక్కడ వరకు అయితే కండ అయితే తీసేసారండి. కండ అయితే తీసేసగానే ఇంకా ఎముకల దాకా అయితే కండలేదండి. నేను వచ్చినప్పటికీ కండ అయితే కొంచెం పూడిందంట, లేకపోతే ఎముకలు అయితే కనిపించాలంటండి. చాలా చాలా అదృష్టం అండి, ఇంకా అంతవరకు లేకపోతే చెయ్యే తీసేయాలన్నారండి. ఫస్ట్ అయితే చాలా డేంజర్ అని చెప్పారు. ఇంకేంటి, చాలా ఇదిగా అయితే చెప్పారన్నమాట. మేము కూడా చాలా భయపడిపోయాము. ఇంకా దేవుడి దయ వల్ల ఇంకా మా అదృష్టం బాగుండి ఇంకా ఏదో అలాగా గట్టెక్కేసామండి. నాకైతే ఇప్పటికీ అది చూస్తే చాలా భయం వేస్తుందండి. చెల్లి అయితే అసలు కూడా చూడదు, దానికి అసలే మహాభయం. ఇంకా మా పిల్లలు కూడా చూడగానే చాలా భయపడిపోయారండి, ఏంటి ఇలాగైపోయింది అనేసి. ఏమోనండి, ఏదైనా సరే చెప్పి చిన్నదే అని లైక్ తీసుకుంటాం, కానీ ఇప్పుడు ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నానండి, ఎప్పుడైనా సరే చిన్నదే కదా గుచ్చుకుందని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. నాన్నగారికి అయితే ముందైతే షుగర్ అయితే లేదన్నమాట. ఇలా దెబ్బ తగిలాక అన్ని టెస్టులు అయితే చేస్తారు కదా, అప్పుడైతే షుగర్ ఉందని వచ్చిందన్నమాట. ముందైతే షుగర్ లేదు కదా,
ఈ దెబ్బ తగిలి ముందు వచ్చిందో మరి ఎప్పుడు వచ్చిందో మాకు తెలియలేదండి. అందుకని సెప్టిక్ అయితే అయిపోయిందన్నమాట. ఈ వీడియో ద్వారా అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైనా సరే చిన్న దెబ్బే కదా అని నెగ్లెక్ట్ చేయకండి, చూపించుకోండి. ఇలా చాకు ఇనుప ఏమైనా గుచ్చుకుంటే కంపల్సరీ టీటీ ఇంజెక్షన్ అయితే త్వరగా చేయించుకోండి, లేకపోతే ఇలాగ సెప్టిక్ అయిపోతుంది. ఇలాగే భవానీ పాఠశాల ఉన్నారు కదండి, వాళ్ళ మావయ్య గారికి కూడా అలాగే కాల్లో మేకైతే గుచ్చుకుందండి. గుచ్చుకున్నాక వాళ్ళు కూడా అలాగే నెగ్లెక్ట్ చేయడం వలన అతను కూడా చిన్న కాల్ అయితే తీసేశారు పాదము. నాకు ఫస్ట్ అయితే అదే గుర్తొచ్చిందండి, ఇలా సెప్టిక్ అయింది అనగానే. ఇంకా మా అదృష్టం బాగుండి ఇంకా ఇంతవరకు నయమేనండి. చాలా అంటే చాలా అదృష్టం. మీ అందరికీ అదే చెప్తున్నానండి. ఎవరైనా సరే కొంచెం 30-40 ఇయర్స్ దాటిన వారు కంపల్సరీ టీటీ ఇంజెక్షన్ అయితే చేసుకోండి. ప్రతి చిన్న దెబ్బ తగిలినా సరే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి చూపించుకోండి. లేకపోతే ఇలాగైతే చాలా కష్టం కదండి. మేము కూడా అంతకుముందు నాన్నగారికి ఎన్ని దెబ్బలు అయితే తగిలినాయో, ఎప్పుడు ఇలాగ అవ్వలేదండి. అంతకుముందు ఇది చాలా చిన్నదే ఇంత పెద్దదైపోయిందంటే, అంతకుముందు దీనికంటే పెద్ద పెద్ద దెబ్బలు తగిలినప్పుడు కూడా ఏమి అవ్వలేదండి, బాగానే ఉండదన్నమాట. ఇంత చిన్నదానికి ఇంత పెద్దదైపోయిందని మేమే ఆశ్చర్యపోయామండి. అసలు ఫస్ట్ అయితే నమ్మలేదు కూడా, ఇలాగ అవుతుంది అనేసి కూడా కల్లో కూడా అనుకోలేదు. అయినా సరే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం మేము. ఇంకా అప్పటికప్పుడు అంత మనీ అరేంజ్ చేయడం మా తెలుసున్న వాళ్ళందరూ కూడా కొంచెం మత్యాలు అయితే సాయం చేశారు. ఎందుకంటే అప్పటికప్పుడు మనీ ఏంటి ఎక్కడి నుంచి ఇస్తాము, ఇంకా గోల్డ్ పెట్టి అలా పెట్టి ఇలా పెట్టి అక్కడ ఇక్కడ అని సేవింగ్స్ అన్నీ తీసి అంతవరకు అయితే తీసుకొచ్చామండి. ఇంకా అంతవరకు దేవుడు మా ఎందున ఉండి చాలా మటుకైతే మాకు కొంచెం ఇప్పుడు రిలీఫ్గా ఉంది. ఇప్పుడు కూడానండి రోజుకి 1000 రూపీస్ కంపల్సరీ అవుతుందండి. చాలా అంటే చాలా ఖర్చు అయితే అవుతుంది, కానీ మనిషి బాగుంటే ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు కదండి. అందుకోసం ఎవరికైనా నేను ముందుగా ఇదే చెప్తున్నానండి, కంపల్సరీ మీరైతే ఎప్పటికప్పుడు వయసు పైబడిన వారైతే షుగర్ టెస్ట్ కూడా చేయించుకోండి. ఇలా చిన్ని దెబ్బలకి అయితే అస్సలు నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఇంక ఇతనైతే ఎక్సర్సైజ్ చెప్తున్నారన్నమాట, ఇలా చేయమని అలా చేయమని. ఇది ఎక్సర్సైజుల కోసం చాలా చెప్పారన్నమాట. అప్పుడైతేనే మనకి కలయిక అయితే నరాలు అయితే కదిలి రక్తం అయితే ప్రెస్ అవుతుందని అలా చెప్తారన్నమాట. మధ్యలో అలాగే రక్తం ప్రెస్ అవ్వక పైన వచ్చిన నల్లగా పొరలాగా వచ్చిందండి. ఆ పొర కూడా తీశారు. దానికి కూడా మళ్ళీ చాలా ఇదయిందండి. ఎందుకంటే నల్లగా పొర రాకూడదంటండి, నల్ల పొర వచ్చిందని మధ్యలో కూడా తీసేసారన్నమాట. నల్లగా వచ్చింది అమ్మటికి. ఇప్పుడైతే మళ్ళీ కొంచెం మాట్లాడుతుందండి. ఇంకా దేవుడు మా నుండి చాలా మటుకి నయమేనండి బాబు. చాలా అంటే చాలా భయపడిపోయాం మేము. నిజంగా చేయి తీసేయటం అంటే నరకమే కదండి. ఇంకా ఇదైతే కొంచెం కండపూడి స్కిన్ వచ్చేస్తే కొంచెం పర్లేదు, కానీ అందుకనేసి మేము కూడా కొంచెం ఇప్పుడు ఫ్రీ అండి. ముందైతే చాలా భయపడిపోయాం మేమైతేనే. ఏ దేవుడు మా ఎందున ఉండి ఇంతవరకు అయితే కాచాడనమాట. మీ అందరికీ అదే చెప్తున్నానండి. ఎవరికైనా సరే చిన్నగా ఏమైనా డౌట్ వచ్చినా సరే వెంటనే టెస్టులు అయితే చేయించుకోండి. షుగర్ టెస్ట్, ఇంకా ఏమైనా చిన్న దెబ్బ తగిలినా టీటీ ఇంజెక్షన్ బట్టి కంపల్సరీ చేయించుకోండి. నాకు అసలు ఇలాగ అవుతుందని కూడా తెలియదండి. ఇంత చిన్నదానికి ఇంత దెబ్బ తగులుతుందని అసలు కల్లో కూడా అనుకోలేదు. నేను కూడా పెద్ద లైక్ తీసుకుంటాను, చిన్న దెబ్బగా తగ్గిపోతుంది అనేసి. కానీ ఇలాగ అయ్యాక మాకు ఫస్ట్ టైము మేము పుట్టిన కాయించి ఇప్పుడు దాకా ఎప్పుడు హాస్పిటల్కి డబ్బులు వేయటం అనేది తెలియదండి. ఫస్ట్ టైం నేను డబ్బులు అయితే ఖర్చు పెడుతున్నామన్నమాట. నాన్నగారికి ఇలా అయ్యాక అప్పుడు అనిపించింది అన్నమాట, హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలండి. అందరూ మాకైతే హెల్త్ ఇన్సూరెన్స్ లేదన్నమాట. దీనికి గవర్నమెంట్ది ఆరోగ్యశ్రీ కూడా అవుతున్నారండి. ఇంకా అన్నీ మా ఇంట్లో సొంత ఖర్చులు అయితే చేసుకున్నామన్నమాట. ఆరోగ్యశ్రీ కూడా లేదన్నారు హాస్పిటల్లోని. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా, చిన్న పెద్ద అని తేడా లేదండి. ఎందుకంటే ఎప్పుడు ఏ ఆపద వస్తుందో మనకి తెలియదు కదండి. అందుకనేసి కంపల్సరీ అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే పక్కా తీసుకోండి. ఇంకా అదైతే క్లీన్ చేసేసారు. ఇతనైతే కట్టేస్తున్నారన్నమాట. ఈ కట్టినందుకు రోజుకు అతనికి 300 అయితే ఇచ్చుకుంటారండి. ఇంకా దాంట్లో వేసి అరుకులు, ఇంకా ఈ క్లీన్ చేసి అన్నీ మనమేనండి. సూపులు కాయించి ఒక్కో సూప్ అది 700 అండి. ఇంకా కట్టుగుడ్డలు అవన్నీ రోజు చేంజ్ చేయాలి కదండి.
బడ్జెట్ అయితే చాలా అవుతుంది. ఇంకా ఎక్కువ కండ పుట్టడం కోసం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ పెట్టమంటున్నారు అన్నమాట. ప్రోటీన్ పౌడరు, ఇంకా పాలు, ఇంకా మటన్ కీమా ఎక్కువ పెట్టమన్నారు. ఇంకా మిల్ మేకర్ ఉంటుంది కదండి, సోయా చిక్కీ అవి అయితే ఎక్కువ పెట్టమన్నారు అన్నమాట. ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ పెట్టమన్నారు. శనగలు అవి మనోళ్ళు శనగలు సీమ్ పట్టేస్తాయని పెట్టారు కదండి, శనగలు కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని వాళ్ళైతే చెప్పారన్నమాట పెట్టమనేసి. అమ్మ అయితే సీమ్ పడుతుందని పెడతలేదు, కానీ వాళ్ళైతే శనగలు కూడా పెట్టేయమన్నారండి. అమ్మ అయితే ఇంకా రోజు గుడ్లు, మాంసం ఇంకా ఇలా పెడతాం వలని అలా కండ అయితే పూడిందన్నమాట. అమ్మే అన్నం తినిపిస్తుంది, స్నానం చేపిస్తుంది అన్నమాట. ఇది చెయ్యి ఇంకా తగ్గేదరక ఇంకా అంతేనండి. ఇంకా దేవుడి దయ వల్ల మీరు అందరూ కూడా ప్రేయర్ చేయండి త్వరగా తగ్గిపోవాలని. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా నాన్నగారికి తగ్గిపోవాలని ప్రార్థన అయితే చేయండి కంపల్సరీ. ఒక కట్టు కట్టేసిన తర్వాత పైనుంచి అయితే ఇలా బ్యాండేజ్ అయితే చుడుతున్నారు అనమాట. బ్యాండేజ్ చుట్టేసి పైన ప్లాస్టర్ అయితే వేసేస్తారు. ఇంకా రోజంతా వాళ్ళైతే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయించాలి బాగానే అని చెప్పారండి. ఇంకా కట్టు కడతం అయితే అయిపోయింది. ఇక్కడైతే ప్లాస్టర్ అయితే వేసేస్తాడు. ఇప్పుడు ఇలా చేసినందుకు అతను 300 అయితే తెచ్చుకుంటారండి ప్రతిరోజు. మన ఇంటికి వచ్చి చేసేస్తారన్నమాట. అతను కూడా హాస్పిటల్లో పనిచేసి అతనే ఇంకా అన్నీ అతనే చూసుకుంటాడు. మా నాన్నగారికి త్వరగా తగ్గాలని మీరు అందరూ కూడా ప్రేయర్ చేయండి కంపల్సరీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.